రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో పోడు భూముల యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఇచ్చిన హామీని నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించడం, ధరణి అనే ఒక దరిద్ర పోర్టల్ తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ మౌన దీక్షను భారతీయ జనతా పార్టీ చేపట్టింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ దీక్షను చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చేటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు విచ్చేసిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి కూడా ఏ సమస్య వచ్చినా కూడా నేను కుర్చీ చేసుకొని కూర్చొని సమస్యను పరిష్కరిస్తా అంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే మళ్ళొకసారి ముఖ్యమంత్రికి గుర్తు చేయడానికే కుర్చీ కూడా వేసినాం. ఈడ సారు మహారాజు సారు ఉందంటే గడిల పాలన నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఉండే పాలన, దాన్ని ఒక్కసారి తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. కాబట్టి ఈరోజు ఆయన ఒక మహారాజు లెక్క ఆయన నిత్య జీవితాన్ని గడుపుతూ ఆయన కుటుంబం తెలంగాణ ప్రజలను ఒక బానిస లెక్క తయారు చేసి బానిస బతుకులు చేసినటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. 8 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. ఎవరు ఏ సమస్య చెప్పినా నేనే వస్తా, కూర్చేసుకొని కూర్చుంటా, సమస్యను పరిష్కరిస్తా అంటాడు. మళ్ళీ లాపత్త లేకుండా ఫామ్ హౌస్లో ఉంటాడు ఆయన. ఇంతవరకు ఏ సమస్యను కూర్చేసుకొని కూర్చొని సమస్యను పరిష్కరిస్తాన ఏ సమస్య కూడా ముఖ్యమంత్రి పరిష్కరించలే. నోరు తెరిస్తే అబద్ధాలు ముఖ్యమంత్రి. సిగ్గులే కూడా నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టి ధరణి అనేది గొప్ప పోర్టల్ అట. అది ఆ నోరుకు హద్దు అడుగు లేకుండా కరప్షన్ తగ్గించడానికి, కరప్షన్ కంట్రోల్ చేయడానికి ధరణి పోర్టల్. కరప్షన్ గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వచ్చి తెలంగాణ నవ్వుకుంటున్నారు. కరప్షన్ గురించి మాట్లాడితే కరప్షన్ తగ్గేయడానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చినట రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ ధరణి అన్న పోర్టల్ తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న ఊళ్ళలో చిచ్చుపెట్టాడు. ఏ స్కీమ్ పట్టుకొచ్చినా ఏది చేసినా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు, ఆయన కుటుంబానికి, ఆయన చుట్టపొలకు లాభం జరిగే విధంగా చేస్తాడు తప్ప దానిలో ఆయన స్వార్థం ఉంటుంది తప్ప, స్వార్థపూరిత ఆలోచన తప్ప ఇది ప్రజలకు మేలు చేస్తుంది, ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఏ కోశాన్ని ఉండదు నాకు. ఎప్పుడు ఆయన బాగుపడాలి, ఆయన కుటుంబం బాగుపడాలి, 1000 కోట్లు సంపాదించుకోవాలి, హైదరాబాద్ చుట్టుపక్కలటువంటి భూములను రెగ్యులర్ చేసుకోవడానికి, దానిలో గోల్మాల్ చేయడానికి, గోల్మాల్ గోవిందం లెక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త అవతారం ఎత్తి ఈ ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చేయండి. ఇది తీసుకొచ్చిన తర్వాత ఎవరి జాగాలు ఎవరు పెరుగున్నాయో, ఎవరు సర్వే నెంబర్లు ఎవరి మీదకి పోయినాయో, ఎవరి పాస్త పుస్తకాలు ఎవరికి పోయినాయో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. 40-50 ఇండ్ల కిందట భూములు అమ్మిన వాళ్ళు, భూములు వదిలేసుకున్నటువంటి ఆ భూములు అందరూ వచ్చి ఊళ్ళకి వచ్చి రైతుల మీద పడుతున్నారు. ఇవాళ జాగాలు మాయి, పాస్ పుస్తకాలు మాకు వచ్చినాయని చెప్పి రైతులను వేధిస్తుంటే ఇన్ని ఏళ్ళ తరబడి వాళ్ళ ఆదిలో ఉన్నటువంటి రైతులు ఎవడో వచ్చి భూమి నాది అని చెప్తే రైతులకు గుండె వలుగుతుందా? వాళ్ళు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రికి గుండె గరిగే ముఖ్యమంత్రి కాదు, మానవ మృగం రాష్ట్ర ముఖ్యమంత్రి. పేదోళ్ళు నాశనం కావాలి, పేదోళ్ళు ఇబ్బంది నాకు అవసరం లేదు, నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తుంది తప్ప వేరే ఉద్దేశం కాదు. కబ్జా కాలం తీసేసిండు, కబ్జా కాలంలో ఉన్న పాస్పోర్ట్ కూడా ఇస్తలేడు, వాళ్ళ పేర్లు మార్చాడు, ఊర్లు మార్చాడు, తల్లిదండ్రుల పేరు కూడా మార్చి పడేసాడు. ఈ ఇంకొక ఆయన ఆఫీసర్ దగ్గర పోతే ఏమంటాడంటే, లేదు సార్ రైతు బంధు నుంచి మనం తీసేయడానికే ఇదంతా చేస్తామంటాడు ఒక ఆయన. వాళ్ళ ధరణి పోర్టల్ వల్ల ఎవరికి న్యాయం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మళ్ళీ దానికి ఏం చేసినంటే, లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే కరెక్షన్ ఆప్షన్ ఇస్తామంటున్నాడు. ఆ కరెక్షన్ ఆప్షన్ కోసం ఇలా నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడే నాకు 3 దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పటికిప్పుడే 3 దరఖాస్తులు వచ్చినాయి.
సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు దరఖాస్తు ఇస్తుంటారు మాకు అన్యాయం జరిగిందని చెప్పి. ఏమైనా అన్యాయం జరిగిందని చెప్పి తహసీల్దార్ గారు పోతే తహసీల్దార్ గారు ఏమంటున్నారు, నా చేతులు ఏం లేదు అంతా కలెక్టర్ అంటున్నాడు. ఆర్డీఓ అంటున్నాడు. ఆర్డీఓ తర్వాత నాది ఎక్కడదా మొత్తం డిఆర్ఓ అంటున్నాడు. డిఆర్ఓ తర్వాత నాకెక్కడదా మొత్తం కలెక్టర్ అంటున్నాడు. కలెక్టర్ గారి తర్వాత నా చేతులు ఏం లేదు అంత ధరణి మొత్తం హైదరాబాద్ సెక్రటరీ అంటున్నాడు. అంటే ఒక మామూలు సామాన్య రైతు, సామాన్య ప్రజలు నాకు అన్యాయం జరిగింది, ధరణి పోర్టల్ వల్ల అన్యాయం జరిగింది, నా భూమి నాకు కాకుండా పోతున్నది, ఇన్ని ఏళ్ళ ధరబడి నేను సాగు చేసుకుంటున్నా, నా ఆధీనం ఉంది, ఇవాళ ఎవరో వచ్చి ఇవాళ నాది భూమి అంటున్నారు, పేరు తప్పు పడ్డది, సర్వే నెంబర్ తప్పు చేసారు, దీనికి ఏం సార్ బాధ్యత ఏంటంటే ఎవరి చేతిలో ఏం లేదు అంతా హైదరాబాద్ పోవాలని చెప్పంటారు. ఒక సామాన్య వ్యక్తి, సామాన్య రైతు హైదరాబాద్ పోయి ఆయన సమస్యను, ఆయన భూమిని, ఆయన భూ సమస్యను పరిష్కరించే స్తోమత చిన్న రైతుకు ఉంటుందా? ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. చెప్పులు అడుగుతున్న తిరిగి ఎకరాలకు ఎకరాలు ఎవరి పేరు పోతున్నాయి. ఏమి లేకుండా కోర్టుకోమంటున్నారు. సలహా ఇచ్చేది మళ్ళీ వాళ్ళే, కోర్టుకోమంటున్నారు. ఇది అధికారుల తప్పిదం కాదు, అధికారుల చేతికి అధికారం లేకుండా పోయింది. వాళ్ళ అధికారులకు సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆలోచన ఉన్నప్పుడు కూడా అధికార చేతులు ఏం లేదు. లేని సమస్యను తీసుకొచ్చి ఇలా గందరగోళం సృష్టించింది రాష్ట్ర ముఖ్యమంత్రి. దీనివల్ల ఎవరికి లాభమైందో ఇద్దరు మళ్ళా కనీసం ఎక్కడ కూడా ప్రజలు సమస్యలు ఇబ్బంది పడుతున్నారు ధరణి వల్ల. వాళ్ళ సమస్యలు వినాలంటే కూడా వినడం లేడు. వింటే ప్రజల మీద తిరగబడుతున్నారు. నువ్వు వింటున్నావు తప్ప దరఖాస్తుల మీద దరఖాస్తు ఇస్తున్నాము. ఇన్వార్డులలో స్టాంపులు వేసుకొని మొత్తం అన్ని రెవెన్యూ ఆఫీసులో కుప్పలు బీరువాలు నిండిపోయినాయి, రూమ్లో నిండిపోయినాయి ధరణి పోర్టల్ యొక్క దరఖాస్తులు. మరి ఇంత సమస్య వస్తున్నది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు దీనివల్ల ఏం న్యాయం చేకూర్తలేదు. దీన్ని సరిదిద్దాలన్న ఆలోచన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి లేకపోవడం, ప్రభుత్వం లేకపోవడం నిజంగా ఇంతకంటే సిగ్గుచోటు, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు, వాళ్ళ పార్టీ శాసనసభ్యులు, వాళ్ళ పార్టీ మంత్రులే చెప్తున్నారు ధరణి పోర్టల్ ఇబ్బంది పడుతున్నారు సార్, రైతులు ప్రజలు తిరగబడుతున్నారు, మన రాసి రంపాన వెడకోలు సమస్యలు తల్లడిల్లుతున్నారు, తిరగబడే పరిస్థితి వచ్చింది, మమ్మల్ని నిలదీస్తున్నారని చెప్పి ఇవాళ వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం పట్టించుకున్న పాపనలు లేదు. ఎందుకంటే ధరణి పోర్టల్ను రద్దు చేస్తే ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరది. వేల కోట్ల రూపాయల ఆస్తులను ఆయన పేరు మీదకి, ఆయన కుటుంబం పేరు మీదకి మార్చుకున్నాడు. ఆయన బండారం బయటపడుతుంది. ఆయన పెట్టిందే దానికోసము. వేల కోట్ల విలువలు చేసే భూములను ఆయన పేరు మీదకి, ఆయన కుటుంబం పేరు మీదకి మార్పిడి చేసుకొని ఆయన లాభం పొందడానికి మాత్రమే ఈ ధరణి పోర్టల్ వచ్చింది. ఎక్కడ చూసినా ప్రజా సంగ్రామ యాత్ర చేసేటప్పుడు కూడా చాలామంది ప్రజలు వచ్చి ధరణి పోర్టల్ వల్ల ఇబ్బంది పడుతున్నాం, మాకు అన్యాయం గురవుతున్నాం, ఏళ్ల తరబడి మా అదిలో ఉన్నటువంటి స్థలాలు మాకు, భూములు మాకు కాకుండా పోతున్నాయని చెప్పి అనేక దరఖాస్తులు వస్తే అప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాష్ట్రం అయినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకునే పాపనవాడు, పట్టించుకునే అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు. ఎందుకంటే ఆయన రాజు, ఆ గడి నుంచి బయటికి రాడు. మళ్ళా చేసిన తప్పులను సమర్థించుకునే మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ ధరణి పోర్టల్ విషయంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులను, సమస్యను పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికీ 15 లక్షల ఎకరాలకు సంబంధించి స్థలాలు ధరణి పోర్టల్ ఇప్పటికీ నమోదు కాలే. నమోదైనవి 50% మొత్తం తప్పుడు దొరికినాయి. 50% కంటే ఎక్కువనే ఇలా తప్పుడు దొరకకుండా ఉన్నది ధరణి పోర్టల్ కూడా. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి. ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. వాళ్ళ సమస్యలను విను. అధికారులకు అధికారులు ఇబ్బంది పడుతున్నారు,
ప్రజల మధ్య ప్రజలకు మీ మధ్యలో అధికారులు ఇబ్బంది పడుతున్నారు, అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కరెక్షన్ అనే ఆప్షన్ ప్రజల దగ్గర ఉంది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, ఎన్నికలు ఎప్పుడొచ్చినా నీ అధికారంతో నేను ప్రజల్ని ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టి ఉంచుకొని కరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓటు అనే ఆయుధం ద్వారా. నువ్వు అనుకుంటున్నావు నేనే కింగును, నాకు ఏం లేదు, నేనే పోటుగానిగా, ఇంకా వచ్చేస్తాను నీకు కొట్టేస్తారు. అబ్బో, నిన్న నీ భాష చూసినాక, నీ వ్యవహారం చూసినాక, నీ ఫేస్లో ఉన్న భయం చూసినాక ప్రజలకు అర్థమైంది, నీ పార్టీ నాయకుడు కూడా అర్థమైపోయింది. రాత్రి నుంచి ఫోన్లు వస్తున్నాయి నాకే, అన్న కరెక్ట్ మాట్లాడమన్నా. మా ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ యొక్క ఆందోళన చూసే కొంచెం తగ్గిందన్న 1% అహంకారం తగ్గింది. అప్పుడప్పుడు మాతో మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు మాట్లాడకపోతుండే, ఇప్పుడు మాట్లాడుతున్నట్టున్నారు. మీ విలేకరు కూడా దండం పెట్టించిన నేనే. మీ విలేకరులను బెదిరిస్తున్నది, రాస్తావా రాయవా, క్వశ్చన్ అడితే ఉల్టా ఆన్సర్ ఇస్తుండే, బెదిరిస్తుండే, గద్దించిపోతుండే. నిన్న రాహుల్ గారు రాయండి అంటున్నాను. నేను మీకు కూడా దండం పెట్టించిన నేనే. మీ వరంగల్ పోయి మీకు కూడా కథ చేసాడు. డబుల్ బెడ్రూమ్ సార్ మా విలేకరులకు పేదలు వస్తాడే, కూర్చేసుకొని కూర్చుంటా అన్నాడు ఆయన. గుర్రంగా వస్తారా అన్నాడు, ఇంకా ఊరించుకుంటా మాట చెప్పి గుర్రపిల్లంగా వస్తారా అన్నకు అన్నాడు ఆయన. ఆ గుర్రవే బర్రె అయిపోయింది ఆడ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.